జనగామ జిల్లా రఘునాథ్పల్లి, కురుచపల్లి, కంచనపల్లి, గబ్బెట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఒక్క రఘునాథ్పల్లిలోనే 4 కోట్లతో పనులను ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని, ఇప్పుడు గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇల్లు వచ్చాయని, ఇప్పుడు కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వస్తున్నాయని కడియం శ్రీహరి తెలిపారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కొత్తగా మంజూరైన పనులకు శంకుస్థాపన చేయడం, పనులు పూర్తయిన దగ్గర వాటిని ప్రారంభోత్సవం చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు రఘునాథ్పల్లి మండలంలో గబ్బెట, కంచనపల్లి, ఎల్లారెడ్డిగూడెం, రఘునాథ్పల్లి, కుర్చపల్లి 5 గ్రామాల్లో కూడా ఈరోజు ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పంచాయతీరాజ్ ఎస్సీపీ సిఆర్ఆర్ కింద ఎస్సీ కాలనీలలో ప్రత్యేకంగా సీసీ రోడ్లు, డ్రైన్లు చేపట్టడానికి 14 కోట్ల రూపాయలు మంజూరైంది. అందులో 4 కోట్ల రూపాయలు రఘునాథ్పల్లి మండలానికి మంజూరైంది. ఆ 4 కోట్ల రూపాయల గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లని చాలా గొప్పలు చెప్పింది, కానీ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన పాపాన పోలేదు, పేదవాళ్ళకి ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మధ్యలో ఎప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాలే. ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున నిధులు ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారానికి నిధులు కూడా విడుదల చేస్తున్నాం. కుర్చపల్లి గ్రామానికి ఇక్కడ ఉన్న చాలామంది మా దళితులందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు. వారికి త్వరలోనే కుర్చపల్లికి మరొక 25 ఇందిరమ్మ ఇల్లు కూడా నేను మంజూరు చేస్తాను. ఎక్కడ కూడా యూరియా సమస్య లేదు. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు కానీ రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. ఎక్కడైనా అలాంటి సమస్య ఉంటే నేను వెంటనే స్పందించి నా నియోజకవర్గంలో యూరియా సమస్య